చీర అంటే ఏదో స్త్రీలు కట్టుకునే చీర అని కాదు, రాముడు నారచీరలు కట్టుకున్నాడు అంటారు. చీర అంటే వస్త్రము అని. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ పవిత్రమైనది, శుద్ధమైనది అని అర్థం. కట్టుకున్న బట్టని బట్టి మనిషి యొక్క జీవన విధానం తెలుస్తుంది. కొన్ని వేల రూపాయల వస్త్రాలు కట్టుకోవాలని నియమం లేదు, కానీ కట్టుకున్న బట్ట పరిశుభ్రంగా ఉండాలి, కట్టుకున్న బట్ట ప్రకాశవంతంగా ఉండాలి. కట్టుకున్న బట్టని బట్టి మనిషి యొక్క పవిత్రత అర్థం అవుతుంది. కట్టుకున్న బట్ట బట్టి మనిషి యొక్క కష్టం తెలుస్తుంది. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక వ్యక్తి గుండీ ఊడిపోయిన చొక్కాతో వెళ్ళాడు. వెడితే ఆయన ఆ వ్యక్తి చొక్కా వంక చూసన్నారు, నీ సోమరితనం, నీ భార్య సోమరితనం నువ్వు వేసుకున్న చొక్కాలో తెలుస్తున్నాయన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నీ చొక్కాకి గుండీ ఊడిపోతే నువ్వు కుట్టుకోలేవా?